ఈరోజు సదాశివపేట పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టగొడుగులా గల్లి కోటి పుట్టుకొస్తున్నాయి. ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను విద్యార్థులను మోసం చేయడం కోసం విచ్చలవిడిగా ఫీజులను ఈరోజు విద్యార్థి తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు తీసుకుంటూ ఈరోజు దోపిడీకి పాల్పడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలల ముందే ఈరోజు ప్రైవేటు పాఠశాలను నెలకొల్పడం చాలా దుర్మార్గం. సదాశివపేటలో మాస్టర్ మైండ్ స్కూల్ యాజమాన్యము ప్రభుత్వ స్కూళ్ళను ఆనుకుని ఈరోజు ప్రభుత్వ స్కూళ్లకు ముందే ఈరోజు ప్రైవేటు పాఠశాలలు తెరవడం, దానికి విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇవ్వడం చూస్తే ఇది పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు అర్థమవుతుంది. వెంటనే ఈ యొక్క పాఠశాలల అనుమతులను రద్దు చేయాలని చెప్పి ఈరోజు డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి ఈరోజు ఎంఈఓ కార్యాలయాన్ని కోరడం జరుగుతుంది. విద్యాశాఖ అధికారులు కోరడం జరుగుతుంది. విద్యార్థి చట్ట ప్రకారం ఏదైతే ప్రైవేటు పాఠశాల ఏదైతే ఉంటుందో అది ప్రభుత్వ బడులు లేని దగ్గర ప్రభుత్వ విద్యార్థులకు విద్య అందం దగ్గర ఈరోజు విద్యాసంస్థలు నెలకొల్పాలని చెప్పి చట్టం చెప్తుంటే అదేమీ పట్టనట్టు ఈరోజు విద్యాధికారులు వ్యవహరించడం చాలా దుర్మార్గం. దీన్ని డివైఎఫ్ఐ యువజన సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క పాఠశాల ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా ఈరోజు ముందుగానే అడ్మిషన్లు చేసుకుని ఈరోజు కేకులు కట్ చేసి సెలబ్రేట్ చేయడం చాలా దుర్మార్గమైంది. ఈరోజు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం, అసత్య ప్రచారాలు చేయడం, ఈరోజు వ్యాపారాలు దుకాణాలు ఇది మాదిరిగా ఈరోజు విద్యా సంస్థలు పోటీతత్వం ఈరోజు మొత్తం ఈ విధంగా పనిచేయడం చూస్తే ఈరోజు చాలా అసలు విద్యా వ్యవస్థ ఉందా, ఈ ఎంఈఓ అదేవిధంగా డిఓ అధికారులు విద్య ఉన్నాయని చెప్పి ఈరోజు మాకు అనుమానం కలుగుతుంది. ఈరోజు పూర్తిగా ప్రైవేటు పాఠశాలలకు తొత్తుగా ఈరోజు విద్యాధికారులు డిఓ కూడా వ్యవహరించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని వెంటనే నిలిపివేయాలి, దీని అనుమతులు రద్దు చేయాలి అని చెప్పి ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుమతులకు లేని పాఠశాలల ముందు ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.